స్వర్ణ దేవాలయాలను కూడా పూజలు చేసి ఆ పవిత్రమైన మట్టిని నీళ్లను ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది దిశ ఆయన చెప్పిన మాట. నేను ఈరోజు ఏదైతే పక్కనుండే రివర్ యమునా నదీ తీరానుండే పవిత్రమైన జలాల్ని అదే మరి పార్లమెంటు దగ్గరుండే మట్టిని తీసుకొస్తున్నా. ఇది పార్లమెంటు దగ్గర మట్టిని తీసుకొచ్చారంటే పార్లమెంటు సాక్షిగా అమరావతిని అభివృద్ధి చేసే బాధ్యత పార్లమెంటు తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆ రోజే ప్రధానమంత్రి గారు చెప్పారు. అదే భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాంటిది ఈరోజు మనం చూస్తే అధ్యక్ష, ఇన్ని జరిగితే 2000 ఈ ప్రాంతంలో మనం చూసినప్పుడు రైతులు ఇచ్చింది కేవలం భూములు కాదు అధ్యక్ష, 5 కోట్ల ప్రజలకు భవిష్యత్ ఇచ్చారు అధ్యక్ష. ప్రోగ్రెస్ లో పార్ట్నర్స్ అయ్యారు అధ్యక్ష. 217 చదరపు కిలోమీటర్ పరిధిలో రాజధాని నగరం, 16.9 చదరపు కిలోమీటర్ పరిధిలో కోర్ క్యాపిటల్, ఏపీసీఆర్డీఏ చట్టం 2014-30 అమలు చేశాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నా, అమరావతి ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకి రాష్ట్రంలో ఎక్కడా ఒకప్పుడు హైదరాబాద్ లో ప్రైవేట్ భూమి ఉంది, కానీ గవర్నమెంట్ భూమి ఉండేది. గవర్నమెంట్ భూమి తీసుకొని డెవలప్ చేశాం. దానివల్ల ప్రైవేట్ భూములు కూడా విలువ పెరిగింది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడికి వస్తాను అధ్యక్ష, ఇక్కడ భూమి లేదు కాబట్టి రైతుల ముందుకు వచ్చారు, వాళ్ళ ఉదారత వచ్చారు. దీనిపైన ల్యాండ్ మానిటైజేషన్కి పోతున్నాం. కొంత ల్యాండ్ తిరిగి వాళ్ళకి డెవలప్ చేసి ఇస్తాం, కొంత భూమి రిజర్వ్ ఉంది, ఇది కూడా అమ్ముకుంటాం. నేను ముందే చెప్పినట్టు అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే ఇన్కమ్ మీరు చూశారు. ఏం జరుగుతుంది ఒక రాజధాని వల్ల అని మాట్లాడే వ్యక్తులకి ఈరోజు హైదరాబాద్ కాంట్రిబ్యూషన్ 1,05,000 రూపాయలు సంవత్సరానికి ప్రజల అభివృద్ధి కోసం వచ్చే ఆదాయం ఒక్క హైదరాబాద్ వల్ల 1,00,000 కోట్ల రూపాయలు వస్తుంది సంవత్సరానికి. ఈ విషయం తెలియని వాళ్ళు ఏదంటే అది మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, భూమిని మానిటైజ్ చేస్తే తిరిగి ఆ డబ్బులు కడతాం. మనం కన్స్ట్రక్షన్ చేసే సమయంలోనే ఆదాయం వస్తుంది ట్యాక్సెస్ ద్వారా, అది కూడా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే పరిస్థితికి వస్తుంది. రెండోది ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే కేంద్రంగా అమరావతి ఉంటుంది. నాకు అమరావతి అంటే అధ్యక్ష ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అమరావతిని మనం అభివృద్ధి చేస్తా ఉంటే 2019 తెలుగు జాతి మళ్ళీ ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయంటే అన్ని ఛాలెంజెస్ అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ దురదృష్టం వెంటాడింది. రాజధాని పైన చీకట్లు, ఒక్క ఛాన్స్ ఇవ్వడంతో 30 ఏళ్లు వెనక్కిళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైంది విధ్వంస పాలన. ఒక్క మాట కాదు దిశ, వేశ్యల రాజధాని, శ్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం, విషాన్ని జిమ్మారు, విద్వేషాన్ని చేశారు. కడాన 2019 డిసెంబర్ 17న 3 రాజధానుల ప్రకటన, అంతా గందరగోళం. మామూలుగా దేశ మీరు ఒకసారి చూస్తే భూములు ఇచ్చిన రైతులపైన ఉక్కుపాదం, కేసులు వేధింపులతో ఆగిన గుండెలు, చరిత్రలు నిలిచిపోయేలా 1631 రోజుల పాటు రైతుల పోరాటం, అన్ని వర్గాల మద్దతు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు యాత్ర, అమరావతి నుంచి అరసవల్లి పేరుతో పోరుబాట, పాదయాత్రలో రైతులు మహిళలపై దాక్షికం, అడుగడుగున అడ్డంకి.